ఒక విషయంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఆ పార్టీల నాయకులు బాగా కష్టపడుతూ ఉన్నారు. అదేంటంటే ప్రజల్ని నమ్మించడం. చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి పథకాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్న దానిపైన కారణాలు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయింది, అందుకే ఆలస్యం అవుతోంది, చేయలేకపోతున్నాం అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే గత ప్రభుత్వం మీదకి నెపాన్ని నెట్టేస్తూ ఉండడం, జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా విధ్వంసం చేశారు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారంటూ గణాంకాలని విడుదల చేస్తూ ఉన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలన ఎలా ఉంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి, వ్యవహారాలు అన్నీ అనేదానికి వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ రెండు కూడా ప్రజల మీద ప్రభావం చూపే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నారు, గత ప్రభుత్వం మీదకి నిందలు వేసేస్తే పథకాలు అమలు చేయకపోయినా ఆలస్యమైనా ఏం పట్టించుకోరు ప్రజలు అనుకుంటున్నారేమో. అది కూడా కాదు. ఎందుకంటే నిజంగానే ప్రజలు ఇంత డెప్త్గా ఆలోచించే వాళ్ళై ఉంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత, మన బడ్జెట్ ఎంత, మన అప్పులు ఎంత, ఈ పథకాలన్నీ సాధ్యమవుతాయా అన్న ఆలోచించి ఉంటే అసలు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఓటే వేసి ఉండేవారు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి డబుల్ హామీలు ఇచ్చారు కాబట్టి ఇది సాధ్యం కాదు అని ప్రజల నిర్ధారణకు వచ్చి ఓటే వేసి ఉండేవాళ్ళు కాదు. కానీ చంద్రబాబు నాయుడు నేను చేస్తా అంటున్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ లాగా నేను పాడతా అన్నట్టుగా నేను చేస్తా అంటున్నారు కదా, ఒకసారి అవకాశం ఇద్దాం, చేస్తారేమో చూద్దాం, ఈసారన్నా ఈ మూడోసారన్నా కరెక్ట్గా మాట మీద నిలబడతారేమో అని ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ చేయలేదు. సో ఇప్పుడు ప్రజలందరూ కంక్లూజన్కి ఏమొస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఈసారి కూడా మనల్ని మోసం చేసేశారు, చేయడానికి రెడీ అవుతున్నారు. హఠాత్తుగా సడన్ బ్రేక్ వేసినట్టుగా కాకుండా మెల్లమెల్లగా ప్రజల్ని అందరినీ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకటే ప్రెస్ మీట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ప్రభుత్వమైన అవస్థపడాలి, రైతులైన అవస్థపడాలి, ఏమాత్రం ఫ్లెక్సిబిలిటీ ఉంటే ప్రభుత్వమే అవస్థపడడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు, అప్పులు చేసైనా నేను పథకాలు చేయాలనుకుంటున్నాను, చేస్తాను అని ఒకవైపు అంటూనే ప్రజలంతా నా మీద చంద్రబాబు నాయుడిని నమ్మి ఓట్లేసాము, ఇంకా చేయడం లేదేంటి, డబ్బులుండి కూడా అని అనుకుంటున్నారు. అందుకే వాస్తవాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా నేను మొత్తం చేసేవాడినే, కానీ కేంద్రం ఇస్తున్న నిధులు, అప్పులుగా తెస్తున్న నిధులన్నీ వాటిని పథకాలకి మళ్లించే అవకాశం లేదు, సంపద సృష్టికి మళ్ళీ ఇస్తాం, అభివృద్ధి జరిగితే సంపద సృష్టి జరిగితే ఆదాయం వస్తే అప్పుడు ఇస్తామంటూ మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని ఒకటేసారి మేము పథకాలు ఇవ్వం అని అనకుండా అట్ ది సేమ్ మొత్తం ఇచ్చేస్తాం అని కూడా అనుకోకుండా అటో మాట ఒకటే ప్రెస్ మీట్లో మాట్లాడడం ద్వారా ప్రజల్ని మెల్లమెల్లగా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఏది 2014-19 లాగే ఈ వ్యవహారం కూడా ఈసారి కూడా ఉంటుంది అన్న దాని మీద ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్లో నిన్న స్పష్టంగా చెప్పారు ఆయన ఇదే మాటలు. ఇవ్వము అనకపోయినా కూడా దాదాపు ఇంకా కష్టము ఇప్పట్లో లేదు, రైతులైనా అవస్థపడాలి, ప్రభుత్వమైన అవస్థపడాలి. ఈ మాట చాలా ముఖ్యం. రైతులైన అవస్థపడాలి, ప్రభుత్వమైన అవస్థపడాలి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నోటుకుండా వస్తోంది అంటే అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటే ప్రభుత్వమైన అవస్థపడేది, కానీ అలా లేదు అని అంటూ ఉన్నారంటే ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. దీన్ని సాక్షి పత్రిక మరుసటి రోజు రాసింది. చంద్రబాబు నాయుడు ఉద్దేశాలు ఇక పథకాలు ఇచ్చే అవకాశం లేదు, సూపర్ 6కు మంగళం పాడేశారు అన్నట్టుగా రాసింది. దీనిపైన తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక టీవీ ఛానల్ అయితే ఇలా రాసిన వాళ్ళు అసలు జర్నలిస్ట్ అయినా విలువ ఉందా ఈ మాటలకి, రాళ్లతో కొట్టాలి వీళ్ళని అంటూ కూడా మాట్లాడారు. ఇక గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి అయితే ఉరి తీయాలి అని కూడా సదర్ మీడియా సంస్థలో చెప్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలన్నీ వక్రీకరించే రాశారా అనుకుందాం. రాసింది ఏం లేదు, ఆయన ఉద్దేశం అయితే అదే. ఇప్పటికైతే ఇంకేమీ లేదు, సంపద సృష్టి జరగాలన్నట్టుగానే మాట్లాడారు. మొన్న డైరెక్ట్ ఇవ్వము అని చెప్పకపోయినా కూడా సరే, చంద్రబాబు నాయుడుకు పథకాలు ఇచ్చే ఉద్దేశం ఉంది అని అనుకుందాం. క్లారిటీగా చెప్పచ్చు కదా, ఇదిగో ఈ పథకం ఈ నెల నుంచి అమలు చేస్తాం, ఈ పథకాలన్నీ ఈ ఒక సంవత్సరానికి 6 నెలల తర్వాతకే మొత్తం అన్ని పథకాలు ఇంప్లిమెంట్లోకి 6 నెలలకు వస్తాయి అని చెప్పగలుగుతారా? లేదు, ఈ సంవత్సరం కాదు వచ్చే ఏడాదైనా మొదలు పెడతాం అనేది చెప్పగలుగుతున్నారా? ఎక్కడా చెప్పడం లేదు, ఏది చెప్పడం లేదు. పలానా డేట్ నుండి మొదలు పెడతామని. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్గా ఒక షెడ్యూల్ ఇచ్చి పథకాలన్నీ అమలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితిని చూసి ఈ పరిస్థితిని చూసిన తర్వాత ప్రజలు సహజంగానే చంద్రబాబు నాయుడు మొత్తం ఏదో చేయబోతున్నారు అన్న అనుమానానికైతే వస్తున్నారు. పైగా ట్రాక్ రికార్డ్ అన్నది ఒకటి ఉంది చంద్రబాబు నాయుడుకి సంబంధించి. ఆయన ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అద్భుతమైన హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది చేయరు అనేది ట్రాక్ రికార్డు ఉంది. 2014-19 మధ్య కూడా ప్రజలు చూశారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, దాన్ని మొత్తం రైతులు నెట్టు కాకుండా చేసేశారు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు, చేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, చేయలేదు. చివరికి అన్నా క్యాంటీన్లు కూడా 6 నెలలు ఏడాది ముందు మొదలు పెట్టారు, కానీ ఆయన మధ్యలో చేసిందంటూ ఏమీ లేదు. ప్రతిదీ ఇలాగే చేసుకుంటూ వచ్చేశారు 2014-19 మధ్య. ఈసారి అయితే
రైతులకి ఇస్తామన్న రైతు భరోసా సంగతి పక్కన పెడితే ఏకంగా ఉచిత పంటల బీమా స్కీమ్ను కూడా ఎత్తేసారు. అసెంబ్లీ వేదికగా చెప్పి మరీ ఎత్తేసారు. అలాంటి ధోరణి ఉన్నప్పుడు, ఇలాంటి అప్రోచ్ ఉన్నప్పుడు ప్రజల్లో తప్పనిసరిగా అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఇంకో విషయం కూడా ప్రజలకు బాగా క్లారిటీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం కారణంగానే చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేయలేకపోతున్నారేమో అని ఎవరైనా యువ ఓటర్లు, కొత్తగా వచ్చిన ఓటర్లు అనుకునేందుకు రోసయ్య గారి వీడియో అయితే పెద్దగా వైరల్ అయిపోతుంది గత 4-5 రోజుల నుండి సోషల్ మీడియాలో. ఆ రోసయ్య గారే చెప్పారు, ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది చేస్తా ఇది చేస్తా అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలన్నీ నాశనం చేసిపోయాయి, రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మా రాష్ట్రం దివాలా తీసిందని ప్రకటించుకునే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గతంలోనే చెప్పారు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదు, గత ప్రభుత్వాన్ని కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు కార్నర్ చేసేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు ఇవన్నీ ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాల మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడుకు తొలి నుంచి కూడా ఈ అలవాటు ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు, గత ప్రభుత్వాల విషయంలోనూ రోసయ్య లాంటి ఆర్థిక మంత్రి నడిపిన ప్రభుత్వాలపైన కూడా ఇదే తరహాలో ఆయన నిందలు వేసేవారు అన్న ఒక కంక్లూజన్కి అయితే ప్రజలు వచ్చేశారు. ఈ పరిస్థితి చూసిన తర్వాతనే ఈ పథకాలపైన, చంద్రబాబు నాయుడు మాటలపైన అనుమానం అయితే ప్రజల్లో వ్యక్తం అవుతుంది. దీన్ని బయటకు పెట్టిన వాళ్ళను, దీన్ని ఎక్స్పోజ్ చేసిన వాళ్ళను, చంద్రబాబు నాయుడు ఉద్దేశాన్ని ప్రస్తావించిన వాళ్ళందరినీ రాళ్లతో కొట్టాలి, ఉరిదీయాలి అని అంటే ఇక జగన్మోహన్ రెడ్డి మీద గత 5 ఏళ్లుగా సాగించిన ప్రచారానికి ఇంకా అవతలను ఏం చేయాలి? ఎంత దారుణంగా చేశారో ప్రతిదీ. పైగా ఎన్నికలకు ముందేమీ సంపద సృష్టించిన తర్వాత ఈ హామీలన్నీ అమలు చేస్తానని చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాను, అసలు ఈ బటన్ నొక్కడం ఏముంది, మూలను కూర్చున్న ముస్లామ కూడా బటన్ నొక్కుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు కూడా ప్రజలందరికీ గుర్తున్నాయి. సో ఇప్పుడు కేవలం గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది కాబట్టి నేను చేయలేకపోతున్నాను ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ఇంకేం ఉపయోగం లేదు. ప్రజలకు ఇవన్నీ చూడడం లేదు. యాక్చువల్లీ ఎంత పరిస్థితి ఉంది, ఏం చేస్తారు అనేది ప్రభుత్వ పెద్దలుగా మీకు అధికారం ఇచ్చాం కాబట్టి మీరు చేయాలి, అవన్నీ చూసుకోవాలి. మీరు హామీ ఇచ్చారు కదా, పథకాలన్నీ అమలు చేస్తాం, సీనియర్లము సంపద సృష్టించే శక్తి ఉందని చెప్పారు కాబట్టి పథకాలు అమలు చేయండి, జగన్మోహన్ రెడ్డి అమలు చేసినట్టుగా కూడా మీరు అమలు చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. కానీ ఈ కారణాలు ఇవన్నీ చూపించి ఈ 5 ఏళ్ల పాటు పాలన సాగించవచ్చు, కానీ వచ్చే ఎలక్షన్లో మాత్రం ఈ కారణాలు ఏవి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రక్షించే అవకాశం లేదు. ప్రజలు వీటన్నింటిని అయితే పరిగణలోనికి తీసుకునే ఛాన్సే లేదు. మీరు హామీ ఇచ్చారు, అమలు చేశారా లేదా అన్న దాన్ని బట్టే ఓట్లేస్తారు. ఈ హామీలు అమలు చేయకుండా ఇంక వచ్చే ఎన్నికల్లో ఇంతకు మళ్ళీ 3 రెట్లు ఇస్తాం, సంపద సృష్టి జరిగిపోయింది కాబట్టి ఇంక నెక్స్ట్ టైం నుండి ఇస్తామని చెప్పినా కూడా ప్రజలు, రైతులు, మహిళలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. గెలవాలి, ప్రజల్లో మళ్ళీ రావాలి నమ్మకం అనుకుంటే సింపుల్, రైతు భరోసా ఏ నెల నుంచి అమలు చేస్తారు, మహిళలకు 1500 ఏ నెల నుంచి ఇస్తారు, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు, ఇలా స్కీములకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇస్తే ఇంకెవరు మాట్లాడరు. మీరు షెడ్యూల్ ఇస్తే అప్పటి వరకైనా మొత్తం కామ్గా ఉంటారు. అప్పటి నుండి మీరు అమలు చేస్తే ఇంకా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని విమర్శించడానికి అవకాశం ఉండదు, తెలుగుదేశం పార్టీని. అవన్నీ ఏమీ చేయకుండా కేవలం ఎవరు మాట్లాడినా సరే రాళ్లతో కొట్టాలి, ఉరిదీయాలి అన్న అప్రోచ్ మాత్రం కరెక్ట్ కాదు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం కూడా లేదు.